కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ రిసెప్షన్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎదురుపడ్డారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన తర్వాత చంద్రబాబు కేసీఆర్ కలుసుకోవడం ఇదే తొలిసారి. అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ విందుకు హాజరైన ఇద్దరు ముఖ్యమంత్రులు కుశల ప్రశ్నలతో పలుకరించుకున్నారు. రిసెప్షన్ లో ఇద్దరు చంద్రుల కలయికి సంబంధించి అప్డేట్స్ మా ఢిల్లీ నుంచి ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఢిల్లీలో ఏపీ తెలంగాణ సీఎంలు ఇద్దరు తారసపడడం రిసెప్షన్ లో యాదృచ్ఛికమైనప్పటికీ కూడా ఎటువంటి సంభాషణ జరిగింది ఇద్దరి మధ్య? వాస్తవానికి ఇది మరొకసారి ఇరు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలు వచ్చినటువంటి ముఖ్యమంత్రులు మరొకసారి కలుసుకున్నారు. అయితే అది కూడా దేశ రాజధానిలో కేంద్ర ఆర్థిక మంత్రి కుమార్తె వివాహ రిసెప్షన్ లో కలుసుకోవటం మరొకసారి జరిగింది. ప్రధానంగా ఇద్దరు కూడా ఎదురెదురు పడిన తర్వాత అభినందించుకోవటం, తర్వాత కుశల ప్రశ్నలు తీసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి కొన్ని సమస్యలు కూడా మాట్లాడుకున్నట్టు తెలిసింది. అయితే అంత పెద్దగా విస్తృత స్థాయిలో చర్చ జరిగేందుకు అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఇద్దరు కలుసుకొని చాలా సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకోవడం అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం. ఆ తర్వాత ఒకరినొకరు పలకరించుకొని 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత మరలా కేసీఆర్ తన నివాసానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు టూరిజం మంత్రి మహేష్ శర్మని కలుసుకోవడానికి వెళ్తారు. ఇక్కడ సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత చాలా అస్వస్థగా ఉన్నటువంటి ఏబీ బర్తన్ ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా వెళ్లి పరామర్శించే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాల నుంచి అంత సమాచారం వస్తుంది. ఇంకా అయితే ఖరారు కాలేదు. ఆ తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ కూడా కలుసుకొని ఇటీవల రాష్ట్రంలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వివరించి రాష్ట్రానికి అధిక మొత్తంలో సహాయం అందించాలని కూడా అభ్యర్థించనున్నారు. రేపు కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కూడా వివరాలతో కొన్ని నివేదికలను తీసుకొచ్చి ఇటు కేంద్ర మంత్రితోనూ, అదేవిధంగా కేంద్ర హోంమంత్రితోనూ, అదేవిధంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో కూడా కలవనున్నారు. ఈలోగానే ముఖ్యమంత్రి రాధా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి అన్ని వివరాలు తెలియజేసి పెద్ద మొత్తం రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి కోరనున్నారు. ప్రస్తుతానికి ఈ రోజు ఉన్నటువంటి షెడ్యూల్డ్ సమావేశం మాత్రం ఈ రకంగా ఉంది. ఈ రోజు ఉండే అవకాశాలు ఎక్కువగా తెలుస్తుంది. Yes, thank you, Prasad.